వెల్కమ్ బ్యాక్ టు BVSR's క్లాస్ రూమ్. ఈవేళ మనం సొల్యూషన్స్ ద్రావణాలు అనే టాపిక్ని రివైజ్ చేసుకుందాం. ఆల్రెడీ ద్రావణాలు చాప్టర్లో కొన్ని ముఖ్యమైన విషయాల్ని రివైజ్ చేసుకోవడం జరిగింది. దాన్నే కంటిన్యూ చేద్దాం. ఇక్కడ మీరు స్లైడ్లో చూస్తున్నటువంటిది అంశిక స్వేదనం, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ గురించి లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. After that, steam distillation. We will see what is this steam distillation and other things. It is used for the purification of organic compounds which are insoluble in water. అది గుర్తుంచుకోండి, నీటిలో కరగనటువంటి సమ్మేళనాల్ని వేరుపరచడానికి ఉపయోగపడుతుంది స్టీమ్. అలాగే స్టీమ్ వాలటైల్ సబ్స్టెన్సెస్ అయి ఉంటాయి ఇవి. Have impurities which are non-steam volatile, have high molecular weight, అలాగే have high vapor pressure. ఈ లక్షణాలు ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ని సపరేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, డిస్టిలేషనే చేస్తాం, స్వేదనం చేస్తాం. స్వేదనం చేసేటప్పుడు ఈ స్టీమ్ని ఉపయోగించుకుంటాం అన్నమాట. జలబాష్పాన్ని ఉపయోగించుకుని ఈ ప్రక్రియని మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, వాట్ ఈస్ ద థియరీ ఆఫ్ స్టీమ్ డిస్టిలేషన్ అనేది కూడా నేర్చుకోవాలి మీరు. ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పన్నాం. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అలాగే స్టీమ్ డిస్టిలేషన్ రెండు కూడా ఇంపార్టెంట్ టాపిక్సే. మనకు తెలిసిన విషయం ఏంటంటే, when vapor pressure of the liquid equals atmospheric pressure, that is called as boiling point. బాష్పీభవన స్థానం అని దేన్ని అంటాం? వేపర్ ప్రెషర్ వాతావరణ పీడనానికి ఈక్వల్ అయినప్పుడు దాన్ని, ఆ టెంపరేచర్ని బాయిలింగ్ పాయింట్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఆ రకంగా కానీ చూసినట్టయితే ఇక్కడ చూడండి, P1 అండ్ P2 బి ద వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్ వేపర్, దట్ ఈస్ స్టీమ్, అలాగే అండ్ లిక్విడ్ అట్ ద డిస్టిలేషన్ టెంపరేచర్. P1 అనేదేమో వేపర్ ప్రెషర్ ఆఫ్ స్టీము, P2 అనేదేమో లిక్విడ్, అంటే మనం దేన్నైతే సపరేట్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క వేపర్ ప్రెషర్. సో ఆ రకంగా తీసుకుంటే అప్పుడు P1 ప్లస్ P2 ఈజ్ ఈక్వల్ టు P అవుతుంది, దట్ ఈజ్ అట్మాస్ఫెరిక్ ప్రెషర్. లేదా P2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? P మైనస్ P1 అవుతుంది. అంటే ఇట్ ఈస్ ఎవిడెంట్ ఫ్రమ్ ద అబోవ్ రిలేషన్ దట్ వెన్ ఎ లిక్విడ్ బాయిల్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టీమ్ ఏమవుతుందో చూడండి, ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద లిక్విడ్ P2 is less than the atmospheric pressure. Atmospheric pressure కంటే కూడా తగ్గిపోతుంది వేపర్ ప్రెషర్. The organic substance boils under reduced pressure. సో ఏమవుతుంది, అప్పుడు మీకు ఉన్నటువంటి వేపర్ ప్రెషర్ తగ్గడం వలన రెడ్యూస్డ్ ప్రెషర్ దగ్గర ఈ సబ్స్టెన్స్ అనేది బాయిల్ అయిపోతూ ఉంటుంది మనకి. సో ఆ రకంగా మనకి అడ్వాంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎన్లిన్ కానీ తీసుకున్నాం అనుకోండి. ఎన్లిన్ నార్మల్గా 183 degrees C దగ్గర బాయిల్ అవుతుంది. కానీ దీన్నే స్టీమ్ డిస్టిలేషన్ కానీ చేస్తే 98.5 degrees దగ్గరే బాయిల్ అవుతుంది. సో చాలా తక్కువ టెంపరేచర్, అంటే 100 కంటే కూడా తక్కువ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవ్వడానికి అవకాశం ఉంది. దానికి కారణం ఏంటి? ఇందాక అక్కడ చెప్పుకున్నటువంటి ఫార్ములా. ఓకే, సో దీనికి సంబంధించి ఇన్స్ట్రుమెంట్ ఏమైనా, ఆపరేటర్స్ ఏమైనా ఉందా అంటే ఈ రకమైనటువంటి ఆపరేటర్స్ ఉంది. ఆపరేటర్స్ ఏంటనేది చూడండి. ఇక సపరేట్గా మనం నీటి ఆవిరి కోసం ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నాం. దేన్నైతే శుద్ధి చేయాలో అంటే మలిన కర్బన ద్రవం, సో ఆర్గానిక్ కాంపౌండ్ హ్యావింగ్ ఇంప్యూరిటీస్ మనం ఇక్కడేమో హీట్ చేస్తున్నాం. సైమల్టేనియస్గా ఇక్కడ హీట్ చేయడమే కాకుండా ఇందులోకి ఏమొస్తుంది? స్టీమ్ విడుదల చేస్తున్నాం. స్టీమ్ విడుదల చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ స్టీమ్ వాలటైల్ సబ్స్టెన్స్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్, అలాగే ఇక్కడ ఉపయోగించినటువంటి స్టీమ్ రెండు కూడా ఈ గొట్టం ద్వారా ఈ కండెన్సర్లోకి చేరుతాయి. నీటి ఆవిరి కర్బన ద్రవం రెండు కూడా ఇందులోకి వస్తాయి. కండెన్సర్లో ఎప్పుడు కూడా ఏం జరుగుతుందని చెప్పాను? వాటర్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కాబట్టి కూల్ అయి రెండు కూడా లిక్విడ్ అయిపోతాయి. ఇక్కడ లిక్విడ్ రూపంలో దీన్ని కలెక్ట్ చేసాం. ఇక్కడ నీరు ప్లస్ శుద్ధ ద్రవం, శుద్ధ కర్బన ద్రవం రెండాటిని మనం సపరేట్ చేయగలిగాం. ఎలా సపరేట్ చేయగలిగామంటే, ఒకదాంట్లో ఒకటి కరగనటువంటి సబ్స్టెన్స్ తీసుకున్నాం మనం స్టార్టింగ్లో. అంటే ఎన్లిన్ తీసుకున్నాం అనుకోండి, ఎన్లిన్ ఎట్టి పరిస్థితుల్లో నీటిలో కరగదు కాబట్టి చాలా ఈజీగా దాన్ని సెపరేట్ చేసే అవకాశం ఉంటుంది.
దీన్నే మనం స్టీమ్ డిస్టిలేషన్ అంటాం. డయాగ్రామ్ కూడా చాలా నీట్గా మీకు కనిపిస్తుంది. దీన్ని ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్లో ఇదే రకంగా వేయడానికి ట్రై చేయండి. సో జలబాష్ప స్వేదనం, ఇప్పుడు దాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అదే. నీటి ఆవిరి సమక్షంలో స్వేదన ప్రక్రియను జరుపుటను జలబాష్ప స్వేదనం అని అంటారు. నీటిలో కరగని నీటి ఆవిరిలో బాష్పశీలతను ప్రదర్శించే అబాష్పశీలి మలినాలు గల ద్రవాలను శుద్ధి చేయుటకు జలబాష్ప స్వేదనంను ఉపయోగిస్తారు. సో సిద్ధాంతం ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ సిద్ధాంతాన్ని మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి. విధానం కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను డయాగ్రామ్తో. అదే విషయాన్ని మళ్ళీ ఒకసారి చూడండి. మలిన కార్బనిక ద్రవంను గుండ్రని గాజు కుప్పేలోనికి తీసుకొని ఈ ద్రవంలోనికి నీటి ఆవిరిని పంపుతూ వేడి చేస్తారు. గాజు కుప్పేలోని ద్రవ మిశ్రమం యొక్క బాష్ప పీడనం వాతావరణ పీడనమునకు సమానమైన కార్బనిక ద్రవం మరుగుతుంది. గాజు కుప్పే నుండి వెలువడే బాష్పాలను కండెన్సర్ గుండా పంపి ద్రవ మిశ్రమంను రిసీవర్లో సంగ్రహిస్తారు. ఈ విధంగా లభించినటువంటి ద్రవ మిశ్రమం నుండి నీటిని కార్బనిక ద్రవంను విడదీయు గరాటును ఉపయోగించి వేరు చేస్తాం అనేది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. వీలైతే మీరు ఈ అప్లికేషన్స్ కూడా రాయండి. సాధారణ స్వేదన పద్ధతుల ద్వారా కార్బనిక ద్రవంలో గల మలినాలను తొలగించలేనప్పుడు ఈ ప్రక్రియను మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ ప్రక్రియను సాధారణంగా మొక్కల నుండి ముఖ్య సుగంధ తైలాలను ఇతర తైలాలను వేరుపరచడానికి ఉపయోగిస్తారు అనేది మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్. తర్వాతది నెర్నెస్ట్ వితరణ నియమము. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెర్నెస్ట్ వితరణ నియమము, నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా. ఇక్కడ చూడండి, నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా అంటే మనం దాన్ని ఏ విధంగా మాట్లాడుకుంటున్నాం, అది ఏంటి అనేది జస్ట్ ఒకసారి థియరిటికల్గా చూద్దాం. ఏ సొల్యూట్, సాలిడ్ కానీ లిక్విడ్ కానీ, డిస్ట్రిబ్యూట్స్ ఇట్ సెల్ఫ్ బిట్వీన్ ద టూ ఇమ్మిసిబుల్ సాల్వెంట్స్ in such a way that the ratio of the concentration of the solute in the two solvents is constant at constant temperature. ఓకే, అది డెఫినేషన్. మీరు డెఫినేషన్ రాయవలసి ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ముందుగా రెండు సాల్వెంట్స్ని తీసుకుంటాం. ఈ సాల్వెంట్స్ ఎలా ఉంటాయంటే ఒక దాంట్లో ఒకటి కరగవు. ఇది చూడండి, ఒక దాంట్లో ఒకటి కరగనటువంటి సాల్వెంట్స్ రెండు, సాల్వెంట్ ఏ అండ్ సాల్వెంట్ బి అనేది రెండు తీసుకుంటాం. ఈ సాల్వెంట్ ఏ అండ్ సాల్వెంట్ బి తీసుకున్న తర్వాత ఈ డయాగ్రామ్ ఇక్కడ చూడండి, సాల్వెంట్ ఏ ఉంది, అలాగే సాల్వెంట్ బి ఉంది. ఈ ఒక దాంట్లో ఒకటి కరగదు. ఒక దాంట్లో ఒకటి కరగనటువంటి ఈ రెండు సాల్వెంట్స్లో ఎలాంటి పదార్థాన్ని మనం యాడ్ చేస్తామంటే రెండాటిలో కూడా కరిగేటటువంటి పదార్థాన్ని యాడ్ చేస్తాం. ఈ సాల్వెంట్ ఒక దాంట్లో ఒకటి కరగదు, కానీ నువ్వు యాడ్ చేసినటువంటి పదార్థం ఏదైతే ఉందో అది మాత్రం ఒక దాంట్లో ఒకటి కరుగుతుంది. ఓకేనా? అలాగ కరిగినప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే సాల్వెంట్ ఏలో కరిగినటువంటి సొల్యూట్ యొక్క పరిమాణము, సాల్వెంట్ బిలో కరిగినటువంటి సొల్యూట్ యొక్క పరిమాణము, ఈ నిష్పత్తి ఏదైతే ఉందో స్థిరమైన ఉష్ణోగ్రత కానీ ఉంటే ఆ విలువ కాన్స్టెంట్ గా ఉంటుంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు చాలా క్లారిటీ రావాలి. ఉదాహరణకి సాల్వెంట్ ఏలో ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, 4 ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయో లెక్క పెట్టండి, 8 ఉంటాయి. అలాగే ఈ కండిషన్లోకి వద్దాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, సాల్వెంట్ 1లో 2 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. మరి ఇక్కడ 1 ఉంటే ఇక్కడేమో 2 ఉన్నాయి. ఈ రేషియో కట్టండి. ఇక్కడ 4/8 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1/2. ఇక్కడ 2/4 అంటే 1/2. ఇక్కడ 1/2 అంటే 1/2. అంటే ఏంటి, మొత్తం మీద మీరు గ్రహించాల్సినటువంటి విషయం ఆ నిష్పత్తి ఏదైతే ఉందో అది స్థిరంగా ఉంటుంది. దాన్నే మనం కేడి అని చెప్పి పిలుస్తాం. దాన్నే కేడి అంటే పంపిణీ గుణకం లేదా వితరణ గుణకము అని చెప్పి పిలుస్తాం అన్నమాట. ఇప్పుడు డెఫినేషన్ చూడండి, కార్బన్ డైసల్ఫైడ్ యానకంలో అయోడిన్ యొక్క గాఢత C1 అనుకుందాం. నీటిలో అయోడిన్ యొక్క గాఢత ఏమో C2. ఆ రెండు గాఢతలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటాయి, ఒకే విలువ కదా, ఆ విలువ స్థిరంగా ఉంటుంది. దాన్ని మనం కేడి అని చెప్పి పిలుస్తాం. ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఏ సొల్యూట్ సాలిడ్ ఆర్ లిక్విడ్ డిస్ట్రిబ్యూట్స్ ఇట్ సెల్ఫ్ బిట్వీన్ ద టూ ఇమ్మిసిబుల్ సాల్వెంట్స్ in such a way that the ratio of concentrations of the solute in the two solvents is constant at constant temperature. ఓకేనా? సో ఇప్పుడు డయాగ్రామ్ లో చూసిన తర్వాత మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను.
concentration of X in solvent A by concentration of X in solvent B, that is equal to C1 by C2, that is equal to KD. దాన్ని KD అంటే డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ అంటాం లేదా పార్టిషన్ కోఎఫిషియంట్ అంటాం. ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అయోడిన్ బిట్వీన్ ఏ మిక్చర్ ఆఫ్ CS2 అండ్ వాటర్, అలాగే సక్సినిక్ యాసిడ్ బిట్వీన్ ఏథర్ అండ్ వాటర్, వీటిని ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఓకే, అయితే ఇందాక చెప్పినటువంటి సిద్ధాంతం అయితే ఏదైతే ఉందో, ఇట్ ఈస్ అప్లికేబుల్ వెన్ దెర్ ఈజ్ నో అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్. నువ్వు తీసుకున్నటువంటి సొల్యూట్ ఏదైతే ఉందో అది సాల్వెంట్ 1లో కానీ 2లో కానీ అసోసియేట్ అవ్వడం కానీ లేదా డిసోసియేట్ అంటే విడిపోవడం కానీ జరగకుండా ఉంటేనే వర్తిస్తుంది. ఒకవేళ మాలిక్యులర్ స్టేట్లో ఏమైనా చేంజ్ ఉంటే ఏం జరుగుతుంది, ఆ విషయాన్ని ఒకసారి రివైజ్ చేద్దాం. మోడిఫికేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ లా డ్యూ టు చేంజ్ ఇన్ మాలిక్యులర్ స్టేట్. If the solute undergoes association or dissociation in one of the solvents, that is C1 by C2 is not constant. So మారిపోతుంది. ఆ కాన్స్టెంట్ విలువ ఏదైతే మనం అనుకున్నామో అది ఇప్పుడు ఉండదు. In these cases, distribution law applies only to that part of the solute which is present as simple molecules. For example, ముందుగా solute undergoes association అనుకుందాం. అసోసియేషన్ అంటే సముచ్చయాలుగా ఏర్పడడం, అంటే కలిసిపోవడం అన్నమాట. అలా కలిసిపోవడం అంటే ఏంటో ఇక్కడ ఈక్వేషన్ చూడండి. n అణువుల ఏ గని ఉందనుకోండి, అది ఏ రకంగా మార్పు చెందుతుంది? AN టైప్ ఆఫ్ మాలిక్యూల్ కింద మార్పు చెందుతుంది. అప్పుడు లా ఆఫ్ మాస్ యాక్షన్ అప్లై చేసామనుకోండి, లా ఆఫ్ మాస్ యాక్షన్ అప్లై చేస్తే K ఈజ్ ఈక్వల్ టు మొలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ AN బై మొలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A పవర్ n గా అవుతుంది. ఎప్పుడు ఇది అసోసియేట్ అయితే, అంటే n అణువుల ఏ దేనిగా మార్పు చెందుతుంది? AN గా కానీ మార్పు చెందితే ఈ రకమైనటువంటి లా ఆఫ్ మాస్ యాక్షన్ ప్రకారంగా K ఈజ్ అసోసియేషన్ కాన్స్టెంట్ అని చెప్పి పిలుస్తున్నాం. లేదా అప్పుడు మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో ఈ ఫార్ములా యూజ్ చేసుకోండి. n/1/K ఇంటూ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ AN అవుతుంది, వేర్ K ఈజ్ కాల్డ్ యాజ్ అసోసియేషన్ కాన్స్టెంట్. ఈ ఫార్ములా రాస్తే సరిపోతుంది. If the solute exists largely as associated molecules, the concentration of associated molecules is considered equal to the total concentration in solvent 2. అదే విషయాన్ని ఇక్కడ డయాగ్రామ్ పరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను చూడండి. ఈ సాల్వెంట్ ఏలో ఏ రకమైనటువంటి మార్పు లేదు, x లాగే ఉంది. కానీ సాల్వెంట్ బిలో ఏమైంది? n అణువుల x అలా కలిసిపోయి xn గా రూపాంతరం చెందింది. సాల్వెంట్ 2లో ఈ రకమైనటువంటి మార్పు వచ్చింది. సో అప్పుడు దాన్ని బేస్ చేసుకుని దెన్ మొలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు n√C2/Ka అవుతుంది. Ka అంటే మళ్ళీ సేమ్ డిసోసియేషన్ కాన్స్టెంట్. ఓకేనండి. సో ఈ ఫార్ములాని మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. K అనేది కాన్స్టెంట్ కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనకి? దట్ ఈజ్ ఈక్వల్ టు C1/n√C2, that is equal to constant, that is equal to KD. K is a constant కాబట్టి ఆ రకంగా మనం రాసుకున్నాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ల్యాబొరేటరీలో కూడా చేసేటటువంటి ఎక్స్పెరిమెంట్ బెంజోయిక్ యాసిడ్తో ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ద అబోవ్ ఈక్వేషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ డిటర్మైనింగ్ ద వాల్యూ ఆఫ్ n, ద ఎక్స్టెంట్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఆఫ్ మాలిక్యూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ బెంజోయిక్ యాసిడ్ ఫార్ములా C6H5COOH. కానీ ఆ n వాల్యూ క్యాలిక్యులేట్ చేశారనుకోండి, ఈ డిస్ట్రిబ్యూషన్ లా ఉపయోగించి ఎక్స్పెరిమెంట్ చేసి అప్పుడు వాల్యూ n ఏమో 2 వస్తుంది. n 2 వచ్చిందంటే అర్థం ఏంటి? 2 బెంజోయిక్ యాసిడ్ అణువులు సహచరితం చెంది ఉన్నాయి, అసోసియేట్ అయి ఉన్నాయి అనే మీనింగ్ వస్తుంది. అంటే C6H5COOH ట్వైస్ ఇన్ బెంజీన్. సో ఈ రకంగా మనకి అసోసియేట్ అయిందా, అసోసియేట్ అయితే ఎన్ని మాలిక్యూల్స్ అసోసియేట్ అయ్యాయి అనే విషయం కూడా మనకి తెలుస్తుంది. అలాగే రెండో కండిషన్ ఏంటంటే డిసోసియేట్ అవడం, అంటే విడిపోవడం. విడిపోవడం అంటే ఎలాగో చూడండి. ఏ అనే అణువు తీసుకున్నాం, ఇది ఎలా విడిపోతుంది? B+Cగా విడిపోయింది. ఓకే, ఏ తీసుకుంటే అది B+Cగా విడిపోయింది. మరి విడిపోయినప్పుడు కూడా అదే రకమైనటువంటి నియమం వర్తిస్తుందా అంటే స్వల్ప మార్పులు చేస్తే వర్తిస్తుంది. అప్పుడు ఈక్విలిబ్రియం దగ్గర గాఢత ఏమవుతుందో చూడండి. విడిపోయింది కాబట్టి ఏ గాఢత C2 × 1 - alpha, వేర్ ఆల్ఫా ఈజ్ కాల్డ్ యాజ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. ఓకే, విఘటన స్థిరాంకం మనకు పిలుస్తాం, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్, విఘటన అవధి. ఓకే, అలాగే మరి B కాన్సన్ట్రేషన్ ఎంత అవుద్ది? C2 ఆల్ఫా అవుతుంది. C కాన్సన్ట్రేషన్ కూడా C2 ఆల్ఫా అవుతుంది.
Thus, the concentration of undissociated molecules in solvent 2 will be C2 into 1 minus alpha. So now according to distribution law, ratio of concentrations of the solute having similar molecular species is constant. Kabatti C1 by C2 into 1 minus alpha is equal to constant, that will be equal to KD అవుతుంది. సో అదే విషయం ఇక్కడ డయాగ్రామ్లో కూడా చూపిస్తున్నాను చూడండి. నో చేంజ్, సాల్వెంట్ ఏలో నో చేంజ్, కానీ సాల్వెంట్ బిలో ఏమైంది, డిసోసియేట్ అయింది. ఎక్స్ ఏ రకంగా డిసోసియేట్ అయిందో నేర్చుకోండి. ఓకే, వీలైతే ఈ డయాగ్రామ్ కూడా ప్రాక్టీస్ చేసి రాయండి. ఇక్కడ కండిషన్ మూడోది ఏంటంటే సాల్వెంట్ ఏలోనూ డిసోసియేషన్, అలాగే సాల్వెంట్ బిలో కూడా డిసోసియేషన్ జరిగితే అప్పుడు ఫార్ములా ఏ రకంగా ఉంటుందో చూడండి. సో C1 into 1 minus alpha 1 by C2 into 1 minus alpha 2 is equal to K అవుతుంది. ఎప్పుడు ఈ సిచ్యువేషన్ రెండాట్లోను సాల్వెంట్ ఏలోను అలాగే సాల్వెంట్ బిలో కూడా డిసోసియేట్ అయితే ఈ రకమైనటువంటి మార్పు వస్తుంది అని చెప్పి ఈ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రాక్టీస్ చేయండి. అలాగే అప్లికేషన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ లా అలాగే లిమిటేషన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ లా ఉన్నాయి, ఒకసారి చూడండి. చూసి చదివితే మీకు మళ్ళీ ఒకసారి రివైజ్ అవునట్టు అవుతుంది. ఓకే, ఇదే విషయాన్ని మళ్ళీ ఇప్పుడు ఒకసారి తెలుగులో కూడా బ్రీఫ్గా చెప్పుకుంటూ వస్తాం. నెర్నెస్ట్ వితరణ నియమము నిర్వచనము: ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద పరస్పరం సంపర్కంలోనున్న రెండు అమిశ్రణీయ ద్రవ పదార్థములు రెండు ద్రవాల్లోనూ కరిగే స్వభావం ఉన్న ద్రావితమును చేర్చినప్పుడు రెండు ద్రావణాలలోనూ ప్రభావిత గాఢత విలువల నిష్పత్తి స్థిరంగా ఉంటుంది. అంటే C1 by C2 ఈజ్ ఈక్వల్ టు K అని ఏదైతే ఉన్నామో, KD అని ఏదైతే అనుకున్నామో అది స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకి కార్బన్ డైసల్ఫైడ్లో అయోడిన్ ద్రావణమును వివిధ గాఢతల్లో వేరువేరు పాత్రల్లో తీసుకొని వానికి నిర్దిష్ట ఘన పరిమాణంలో నీటిని జతచేసి బాగుగా కలియబెట్టినప్పుడు అయోడిన్, కార్బన్ డైసల్ఫైడ్ మరియు నీరు రెండింటిలోనూ పంపిణీ జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే కార్బన్ డైసల్ఫైడ్ నీటిలో కరగదు, నీరేమో కార్బన్ డైసల్ఫైడ్లో కరగదు, కానీ అయోడిన్ మాత్రం రెండాటిలోనూ కరుగుతుంది. సమతాస్థితి చేరిన పిమ్మట ప్రతి పాత్ర నందలి కార్బన్ డైసల్ఫైడ్ మరియు నీరు రెండు యానకముల నందలి అయోడిన్ గాఢతలను కనుగొని రెండు గాఢతల నిష్పత్తిని గణించినప్పుడు అన్ని పాత్రలకు ఈ నిష్పత్తి విలువ స్థిరంగా ఉండును అని చెప్పి తెలుస్తుంది అనమాట, కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇందాక మీకు ఇదే విషయాన్ని ఈ గ్రాఫ్ తీసుకునే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో సాల్వెంట్ ఏ, సాల్వెంట్ బి. సో సాల్వెంట్ ఏలో ఏం తీసుకుందాం, కార్బన్ డైసల్ఫైడ్ అనుకుందాం సరదాగా, ఇదేమో వాటర్ అనుకుందాం. సో ఈ రెండాటిలోనూ కూడా అయోడిన్ కరుగుతుంది, కానీ అయోడిన్ కరిగేటటువంటి ఆ నిష్పత్తి ఏదైతే ఉందో అది స్థిరంగా ఉంటుంది. దాన్ని మనం కేడీతో సూచిస్తాం. కేడీను పంపిణీ గుణకము లేదా వితరణ గుణకము అని చెప్పి పిలుస్తాం. చూడండి, కార్బన్ డైసల్ఫైడ్ యానకంలో అయోడిన్ యొక్క గాఢత C1, నీటిలో అయోడిన్ యొక్క గాఢత C2, దట్ ఈజ్ ఈక్వల్ టు స్థిరంగా ఉంటుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు కేడీ. దీనికి సంబంధించి అవధులు ఏవైతే ఉన్నాయో అవి చూడండి. మళ్ళీ ఇంకో రకమైనటువంటి డెఫినేషన్ అదే, కానీ ఇంకొక లైన్ యాడ్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ కార్బన్ టెట్రాక్లోరైడ్ వాటర్, ఎందుకన్నా మీకు ఉపయోగపడుతుంది ప్రాక్టీస్ చేయడానికి అని చెప్పి అనదర్ ఎగ్జాంపుల్. నెర్నెస్ట్ వితరణ నియమం వర్తించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయని చెప్పి, అంటే లిమిటేషన్స్ ఆఫ్ నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా ఒకసారి చూడండి. వితరణ నియమమునకు సవరణలు ఇందాక ఇంగ్లీష్ మీడియం స్లైడ్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ద్రావిత అణువులు విఘటనం చెందినప్పుడు, డిసోసియేట్ అయినప్పుడు ఏ రకమైనటువంటి ఫార్ములా వస్తుందో చూడండి. x gives rise to y plus z, అక్కడేమో a gives rise to b plus c అన్నాం, ఇక్కడ x is equal to y plus z కింద డిసోసియేట్ అవుతుంది. సో అప్పుడు మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఈక్విలిబ్రియం దగ్గర ఎలా ఉన్నాయి, Cb ఇంటూ 1 మైనస్ ఆల్ఫా ఏమో x అవుతుంది, అలాగే ఆల్ఫా సిబి ఏమో y అవుతుంది, ఆల్ఫా సిబి ఏమో z అవుతుంది. ఓకే, కాబట్టి Ca బై సిబి ఇంటూ 1 మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు స్థిరం, దట్ ఈజ్ ఈక్వల్ టు కేడి. ఇలా కాకుండా రెండాటిలోనూ విఘటనం చెందితే ఫార్ములా దేనిగా మారుతుంది అని చెప్పి ఇందాక నేర్చుకున్నారు. Ca ఇంటూ 1 మైనస్ ఆల్ఫా ఏ బై సిబి ఇంటూ 1 మైనస్ ఆల్ఫా బి, అది స్థిరంగా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక ద్రావణిలో సహచరితం చెందితే అంటే అసోసియేట్ అయితే ఏ రకమైనటువంటి మార్పు వస్తుంది అనేది చూడండి. దీన్ని చాలా క్లియర్గా మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగినప్పుడు మీరు ఏం చూసారు, n అణువుల x తీసుకుంటే అది xn గా అసోసియేట్ అయిపోయింది, అంటే కలిసిపోయినాయి.
కలిసిపోతే వచ్చేటటువంటి ఫార్ములా ఏమైంది ఉందో స్టెప్ బై స్టెప్ డెరైవ్ చేసుకుంటూ లాస్ట్కి ఈ కేడి విలువ ఏదైతే ఉందో ఆ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. వితరణ నియమం యొక్క అనువర్తనాలు మీకు ఇంగ్లీష్ మీడియంలో ఉంది, అలాగే తెలుగు మీడియంలో కూడా ఉంది. ఎవరు కావాల్సినవి అవి చదువుకోండి. ఓకేనా? సో అది మనం నేర్చుకున్నటువంటి నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ల చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. డెఫినేషన్ నేర్చుకోండి, దానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ప్రాక్టీస్ చేయండి, డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. అలాగే డయాగ్రామ్సే కాకుండా మీకు అడిషనల్గా 2 కండిషన్స్, 3 ఇచ్చాను కానీ ఎగ్జామ్లో మీకు 2 కండిషన్స్ ఉపయోగపడతాయి. అసోసియేషన్ ఒకటి, డిసోసియేషన్ ఒకటి. తర్వాత మనం ఇంపార్టెంట్ అనుకున్నటువంటి టాపిక్ హెన్రీ నియమం. హెన్రీ నియమం క్లుప్తంగా ఏం చెప్తుంది అంటే, స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత పరిమాణం గల ద్రావణిలో కరిగి ఉన్న వాయువు భారం దానితో సమతాస్థితిలో ఉన్న వాయువు పీడనానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దీని ప్రకారం P పీడనం వద్ద ద్రవంలో కరిగి ఉన్న వాయు ద్రవ్యరాశి m గ్రామ్స్ అయితే m will be proportional to P. What is m? m is the mass of the gas, whereas P is the pressure of that particular gas. సో అంటే అర్థం ఏంటి? ప్రెషర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే అమౌంట్ ఆఫ్ గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ ద లిక్విడ్ ఆల్సో ఇంక్రీజెస్. పీడనం పెరిగే కొలది వాయువు యొక్క పరిమాణం ఏదైతే ఉందో అది పెరుగుతూ ఉంటుంది అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఒకటేమో గ్యాస్ ఇన్ స్పేస్ ఫ్రీగా ఉంది, ఇక్కడేమో గ్యాస్ ఇన్ డిజాల్వ్డ్ ఇన్ లిక్విడ్. సో మీకు ఇక్కడ దీని మీద కానీ ప్రెషర్ పెంచారనుకోండి, అప్పుడు ఇందులో డిజాల్వ్ అయ్యే క్వాంటిటీ ఏదైతే ఉందో అది పెరుగుతుంది అనే మీనింగ్ వస్తుంది అన్నమాట. అప్పుడు m/p ఏమవుతుంది? K అవుతుంది. Kనేమో హెన్రీ స్థిరాంకం అంటాం. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ద్రావణీయత, అంటే ఎంత వాయువు డిజాల్వ్ అవుతుంది అనే దాన్ని y యాక్సిస్ మీద, ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ వాయు పీడనం మీద x యాక్సిస్ మీద తీసుకుంటే ఇది ఒక స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ వస్తుంది అనమాట. అంటే దీని అర్థం ఏంటి? పీడనం పెంచుతూ ఉంటే ద్రావణీయత పెరుగుతుంది అనే మీనింగ్ వస్తుంది అనమాట. పీడనంకు వాయు ద్రావణీయతకు సంబంధమును సూచించు రేఖాపటం వాయువుపై పీడనమును పెంచినప్పుడు ద్రావణంలో వాయు అణువుల మధ్య దూరం తగ్గి ఆకర్షణ బలాలు పెరుగుట వలన వాయు ద్రావణీయత పెరుగుతుంది అని చెప్పి నేర్చుకుంటున్నాం. హెన్రీ నియమం యొక్క అనువర్తనాలు పరిశ్రమల్లో చాలా కనిపిస్తాయి మనకి. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనకి సాఫ్ట్ డ్రింక్స్ అండి, మృదు పానీయాలు అంటాం. మన కూల్ డ్రింక్స్ అన్న తాగొచ్చు, లేదా బిస్లరీ సోడాలు ఇటువంటివి తీసుకుంటే ఏం చేస్తారంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని ఆ బాటిల్లో నింపడం కోసం ఏం చేస్తారంటే హై ప్రెషర్ దగ్గర ఫిల్ చేస్తారు. హై ప్రెషర్ పెరిగినప్పుడు ఏమవుతుంది? సాల్యుబిలిటీ పెరుగుతుంది. అంటే ఎక్కువ మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ ఆ లిక్విడ్లో చేరి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కార్బన్ డైఆక్సైడ్ని మనకు అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మృదు పానీయాలు, సోడా నీటిలో CO2 ద్రావణీయత పెంచడానికి ఆ సీసాలను ఏం చేస్తున్నాం? ఎక్కువ పీడనంలో CO2ను ఉంచి మూసివేస్తారు అని చెప్పి అంటున్నాం అన్నమాట. దానికి ఇదిగో డయాగ్రామాటిక్గా కూడా చూసాం. ఈ సీల్ చేస్తే హై ప్రెషర్ దగ్గర సీల్ చేస్తే ఏమవుద్ది? 4 అట్మాస్ఫియర్ దగ్గర చాలా ఎక్కువ, ఇవన్నీ కూడా CO2 మాలిక్యూల్స్ అని చెప్పి అనుకోండి. అలా కాకుండా మూత తీసామనుకోండి, వెంటనే ఏమవుద్ది? బుసబుసమని పొంగి కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇంకా కొంచెంసేపు ఉన్న తర్వాత ఏమవుద్ది? కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ లోపల పంపించాలి, డిజాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? హై ప్రెషర్ కావాలి. దాన్నే మనం హెన్రీ నియమం అంటాం. The mass of a gas dissolved in a given amount of liquid at constant temperature is directly proportional to the pressure of the gas present in equilibrium with the liquid. So the pressure increases, amount of gas dissolved also increases. M is proportional to P or M is equal to Kp. Limitations of Henry's law. దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే ఐడియల్ గ్యాస్గా బిహేవ్ చేయాలి, అసోసియేట్ కానీ డిసోసియేట్ అవ్వకూడదు, ఇలా కండిషన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఓకే, హెన్రీ లా గురించి కూడా చెప్పుకున్నాం. తర్వాత టాపిక్ ఇది ఐడియల్ సొల్యూషన్. ఐడియల్ సొల్యూషన్ అంటే ఏంటని క్వశ్చన్ వస్తుంది అన్నమాట మనకి ఎగ్జామ్లో. ఆదర్శ ద్రావణం అంటాం. వాట్ ఈజ్ అన్ ఐడియల్ సొల్యూషన్? సింపుల్గా మీరు ఎలా స్టార్ట్ చేస్తారంటే ఆన్సర్ రాయడం, ఏ సొల్యూషన్ విచ్ ఒబేస్ రౌల్ట్స్ లా ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఐడియల్ సొల్యూషన్. రౌల్ట్ నియమాన్ని
అన్ని పరిస్థితుల్లోనూ పాటించే ద్రావణాలను ఆదర్శ ద్రావణము అని చెప్పి అంటారు అని చెప్పి రాయొచ్చు అనమాట. ఓకే, అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఏ బి రెండు కలిసి ఒక సొల్యూషన్ ఏర్పరిచింది అనుకుందాం. ఏ అనుఘటకం బి అనుఘటకం రెండు కలిసి ఒక ద్రావణాన్ని ఏర్పరిచింది, బాగానే ఉంది. ఒరిజినల్గా ఏకి ఎలాంటి అట్రాక్షన్స్ కానీ రిపల్షన్స్ కానీ ఉన్నాయో, అలాగే బీకి మధ్యన ఎలాంటి అట్రాక్షన్స్ కానీ రిపల్షన్స్ కానీ ఉన్నాయో అటువంటివే ఏబి మధ్యన కూడా ఉండాలి. అప్పుడే అది ఆదర్శ ద్రావణం అవుతుంది. అలా కాకుండా ఏకి మధ్య ఉన్న ఈ ఆకర్షణలు కానీ వికర్షణలు కానీ, లేదా బీకి మధ్య ఉన్నటువంటి ఆకర్షణ కానీ వికర్షణలు కానీ ఏబీల మధ్య వేరుగా ఉన్నాయనుకోండి, అప్పుడు అది ఆదర్శేతర ద్రావణం అవుతుంది. నాన్ ఐడియల్ సొల్యూషన్ లేదా రియల్ సొల్యూషన్ అవుతుంది అనమాట. సో ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. రెండు ద్రవాలు కలిసి ద్రావణమును ఏర్పరిచినప్పుడు ద్రావణంలోని అణువుల మధ్య ఆకర్షణ బలాలు ఒకే విధంగా ఉంటే ఆ ద్రావణాలను ఆదర్శ ద్రావణాలు అని అంటారు. అంటే అర్థం ఏంటంటే ఇవి రౌల్ట్ నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తాయి. వివరణ: X2 Y2 అను రెండు ద్రవాలు ఆదర్శ ద్రావణమును ఏర్పరిచినప్పుడు రెండు X2 అణువుల మధ్య లేదా రెండు Y2 అణువుల మధ్య గల ఆకర్షణ బలాలు XY అణువుల మధ్య ఆకర్షణ బలాలకు సమానంగా ఉంటాయి. ఆదర్శ ద్రావణాలకు బెస్ట్ ఉదాహరణలు బెంజీన్ టోలిన్ గుర్తుంచుకోండి, అలాగే కార్బన్ టెట్రాక్లోరైడ్, సిలికాన్ టెట్రాక్లోరైడ్, ఇథిలిన్ డైక్లోరైడ్, ఇథిలిన్ డైబ్రోమైడ్. ఈ రకమైనటువంటి సబ్స్టెన్సెస్ మనం ఏమని పిలుస్తాం? దే ఆర్ కాల్డ్ యాజ్ ఐడియల్ సొల్యూషన్స్. ఐడియల్ సొల్యూషన్స్ ఏర్పడినప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, చూడండి ఇక్కడ డెల్టా హెచ్ మిక్సింగ్ షుడ్ బి 0. డెల్టా హెచ్ అంటే ఎంథాల్పీ. సో ఏబీలు కలిసి ఏబి అనే సొల్యూషన్ ఏర్పడింది అని చెప్పన్నాను. అవి కలిసినప్పుడు ఉష్ణం వెలువడడం కానీ గ్రహించబడడం కానీ జరగకూడదు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్ ఇన్ ఎంథాల్పీ వాల్యూ. దట్ మీన్స్ హీట్ షుడ్ నైదర్ బి ఎవాల్వ్డ్ నార్ అబ్జార్బ్డ్. అలాగే డెల్టా వి మిక్సింగ్ షుడ్ బి 0. అంటే ఏంటంటే ఘన పరిమాణంలో కూడా ఎటువంటి మార్పు ఉండకూడదు. సో ఈ రకమైనటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఐడియల్ సొల్యూషన్స్కి దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నెక్స్ట్ ఉంది. ఇది రౌల్ట్స్ లా, హెన్రీస్ లా, రౌల్ట్స్ లా. రౌల్ట్స్ లా అయితే మాత్రం బాగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా స్టడీ చేయవలసినటువంటి టాపిక్. ఏం చెప్తుందో చూడండి. ఇట్ స్టేట్స్ దట్ the partial pressure of each component in the solution at a given temperature is equal to the mole fraction of that component in the solution multiplied by the vapor pressure of that component in the pure state at the same temperature. So em cheptundi, partial pressure of one component will be equal to mole fraction of that component multiplied by vapor pressure of that liquid in pure state. So దాన్ని మ్యాథమెటికల్ గా కానీ చూసామనుకోండి, PA is equal to NA by NA plus NB into PA naught, లేదా దట్ ఈజ్ ఈక్వల్ టు XA into PA naught. ముందుగా డెఫినేషన్ పరంగా అయితే PA is equal to XA into PA naught గా గుర్తుంచుకోండి. PA అంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ A, అలాగే XA అంటేనేమో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ A. దీన్ని దేంతో మల్టిప్లై చేస్తాం? దాని యొక్క ప్రెషర్, వేపర్ ప్రెషర్, ఆ లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషర్తో మల్టిప్లై చేస్తున్నాము ప్యూర్ స్టేట్లో ఉన్నప్పుడు. ఓకే, XA అంటే మోల్ ఫ్రాక్షన్. మోల్ ఫ్రాక్షన్ మనకి ఎలాగ వస్తుంది? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ A డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ గివ్స్ ద మోల్ ఫ్రాక్షన్. ఆ ఫార్ములా మీకు తెలుసు. NA by NA plus NB is the mole fraction of A. అలాగే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ B ఇంటూ వేపర్ ప్రెషర్ ఆఫ్ దట్ లిక్విడ్ ఇన్ ప్యూర్ స్టేట్. అంటే శుద్ధ స్థితిలో ఉన్నప్పుడు దాని యొక్క బాష్ప పీడనం ఎంతైతే ఉంటుందో దాంతో మల్టిప్లై చేస్తాం. దీన్ని XB ఇంటూ PB నాట్గా సూచిస్తున్నాం. అంటే XB అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ B, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ B అంటే NB by NA plus NB. ఓకేనండి. వేర్ XA and XB ఆర్ ద మోల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ద కాంపోనెంట్ లిక్విడ్స్ A and B రెస్పెక్టివ్లీ. అలాగే PA naught and PB naught are vapor pressures of pure constituents A and B respectively. Pure constituents. ఓకే, శుద్ధ అణుఘటకాల యొక్క ఈ పీడనాలు, బాష్ప పీడనాలు. ద
plot of partial pressures of A and B and total pressure and their mole fractions in the liquid phase is a straight line as shown in the figure. Next మనకు ఆ ఫిగర్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, N-hexane plus N-heptane మిక్చర్. దీనికి మనం పర్ఫెక్ట్గా పాటిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, x యాక్సిస్ మీదేమో మనం మోల్ ఫ్రాక్షన్స్ తీసుకున్నాం, y యాక్సిస్ మీదేమో ఈ ప్యూర్ కాంపోనెంట్ యొక్క ప్రెషర్ ఏదైతే ఉందో వేపర్ ప్రెషర్, ఆ వేపర్ ప్రెషర్ని తీసుకోవడం జరిగింది. సో ఏమి డీవియేషన్ లేదు. ఇక్కడేమో ఏ యొక్క మోల్ ఫ్రాక్షన్ 1 అయితే ఇగో మీకు ఆ వాల్యూ ఎంత ఉందో చూడండి దీనికి కరస్పాండింగ్గా ఏది. అలాగే బి యొక్క మోల్ ఫ్రాక్షన్ ఏమో 0 కాబట్టి ఇక్కడ దాని యొక్క వేపర్ ప్రెషర్ 0. సో ఈ బి యొక్క మోల్ ఫ్రాక్షన్ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటే దాని వేపర్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అయింది. ఏ యొక్క మోల్ ఫ్రాక్షన్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయితే దాని యొక్క వేపర్ ప్రెషర్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఈ రెండు కలిస్తే P = PA + PB అవుతుంది అనమాట. ఈ P = PA + PB ఏదైతే ఉందో ఏమీ డీవియేషన్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా మనకి ఒక స్ట్రైట్ లైన్గా చూపిస్తుంది. అలాగని చూపిస్తే ఇది పర్ఫెక్ట్ రౌల్ట్స్ లాని ఒప్పుకుంటుంది. అలాగే ఇది ఐడియల్ సొల్యూషన్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. ఇలా కాకుండా నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటే రియల్ సొల్యూషన్స్ అని చెప్పి పిలుస్తాం. రియల్ సొల్యూషన్స్ అంటే ఏంటి అంటే రౌల్ట్స్ లాని పాటించినటువంటి వాటిని మనం రియల్ సొల్యూషన్స్ అంటాం. దోస్ సొల్యూషన్స్ విచ్ డీవియేట్ ఫ్రమ్ రౌల్ట్స్ లా ఈజ్ కాల్డ్ యాజ్ దిస్ నాన్ ఐడియల్ సొల్యూషన్ ఆర్ దే ఆర్ కాల్డ్ యాజ్ రియల్ సొల్యూషన్స్. ఓకే, అంటే ఇక్కడ ఏమని చెప్పాను మీకు, ఈ అట్రాక్షన్స్ కానీ రెపల్షన్స్ కానీ దాన్నే మనం మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ అంటాం. ఈ మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్గా ఉండవు ఇక్కడ. అంటే ఏకి మధ్య ఉన్నటువంటి ఇంటరాక్షన్స్, అలాగే బీకి మధ్య ఉన్న ఇంటరాక్షన్స్ ఏని బీని కలుపుగా ఏర్పడినటువంటి ఏబిలో ఉన్నటువంటి ఇంటరాక్షన్స్తో విభేదిస్తాయి. కాబట్టి దేర్ విల్ బి డీవియేషన్. అలాగా డీవియేషన్స్ వచ్చినప్పుడు ఏ రకంగా చూపిస్తాయి అనేది కర్వ్ చూద్దాం. నాన్ ఐడియల్ సొల్యూషన్ షోయింగ్ పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్ట్స్ లా. పాజిటివ్ డీవియేషన్ జరిగినప్పుడు PA విల్ నాట్ బి ఈక్వల్ టు XA × PA0, కానీ దానికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. PA ఈజ్ గ్రేటర్ దాన్ XA × PA0. అలాగే PB విల్ బి గ్రేటర్ దాన్ XB × PB0. ఈ వాల్యూ కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎందుకు అలా ఎక్కువగా ఉంటాయంటే డీవియేషన్స్ జరగడం వలన ఎక్కువగా ఉంటాయి. ఆ డీవియేషన్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇన్ ఏ బైనరీ సొల్యూషన్ ఆఫ్ 2 కాంపోనెంట్స్ A and B, if the AB interactions in the solution are weaker than AA and BB, చూడండి AA BBలో ఉన్నటువంటి ఇంటరాక్షన్స్ కంటే ఏబిలో ఉన్న ఇంటరాక్షన్స్ వీక్గా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతాయంటే ఎక్కువ మాలిక్యూల్స్ గ్యాస్ రూపంలో వెళ్ళడానికి అవకాశం ఉంది. దే గెట్ కన్వర్టెడ్ ఇంటూ గేషియస్ ఫేజ్. మరి గేషియస్ ఫేజ్లో ఎక్కువ మాలిక్యూల్స్ ఎప్పుడైతే వెళ్ళగలిగాయో అప్పుడు వేపర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. వేపర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దేర్ విల్ బి పాజిటివ్ డీవియేషన్. దీనికి రివర్స్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే ఈ మాలిక్యులర్ ఇంటరాక్షన్ స్ట్రాంగ్ అయ్యాయి అనుకోండి, మాలిక్యులర్ ఇంటరాక్షన్ స్ట్రాంగ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది, వేపర్ స్టేట్లోకి కన్వర్ట్ అయ్యే మాలిక్యూల్స్ సంఖ్య తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది అంటే వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. అప్పుడు మనం నెగిటివ్ డీవియేషన్స్ ఉంటాయని చెప్పి చెప్పుకుంటున్నాం. సో దానికి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయో ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్ ఇథైల్ ఆల్కహాల్ ప్లస్ సైక్లోహెక్సేన్. ఓకే, ఇథైల్ ఆల్కహాల్ సైక్లోహెక్సేన్, ఎస్టోన్ అండ్ కార్బన్ డైసల్ఫైడ్, బెంజీన్ ప్లస్ ఎస్టోన్, ఈ రకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఈ గ్రాఫ్ చూస్తే మీకు పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్ట్స్ లా బిహేవియర్. యాక్చువల్గా ఈ గీతలతో ఏదైతే చూపించామో ఆ వాల్యూ ఉండాలి, కానీ ఏ వాల్యూ ఉంది, ఆ పైన చూడండి కర్వ్లా కనపడుతుంది. ఉండవలసిన వాల్యూ కంటే కొంచెం ఎక్కువ వాల్యూ ఉంది. P = PA + PB ఏదైతే ఉందో ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉంది అంటే అట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీక్గా ఉన్నాయి. వీక్గా ఉండడం వల్ల లిక్విడ్ స్టేట్ నుంచి వేపర్ స్టేట్లోకి ఎక్కువ మాలిక్యూల్స్ మార్పు చెందుతున్నాయి. కాబట్టి వేపర్ ప్రెషర్ పెరుగుతుంది. ఇది ఎక్స్ప్లెనేషన్ ఫర్ పాజిటివ్ డీవియేషన్స్. నేను ఏదైతే ఓవరాల్గా చెప్పానో
ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇక్కడ ఉంటుంది. అలాగే నాన్ ఐడియల్ సొల్యూషన్ షోయింగ్ నెగటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్ట్స్ లా, ఇది మీకు ఆల్రెడీ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఏఏ బీబీ ఇంటరాక్షన్స్ కంటే ఏబి ఇంటరాక్షన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఏకి బికి మధ్యన ఇంటరాక్షన్ స్ట్రాంగ్గా ఉంటాయి. స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఏమవుతుంది, అవి లిక్విడ్ స్టేట్లోనే ఉండిపోతాయి, వేపర్ స్టేట్లోకి కన్వర్ట్ అవ్వవు. కాబట్టి వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. సో వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుతే నెగిటివ్ డీవియేషన్ చూపిస్తుంది అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి ఇక్కడ ఫార్ములా PA is less than XA into PA0, అలాగే PB is less than XB into PB0 అవుతుంది. ఈ టైప్ ఎగ్జాంపుల్స్ చూడండి, ఎస్టోన్ క్లోరోఫామ్, అలాగే క్లోరోఫామ్ ప్లస్ ఏథర్, అలాగే వాటర్ ప్లస్ నైట్రిక్ యాసిడ్ ఎట్సెట్రా. ఇంకో నెగిటివ్ డీవియేషన్ చూడండి, గ్రాఫ్ చూసినట్టయితే మీకు చక్కగా యాక్చువల్గా ఈ డాటెడ్ లైన్లో ఉండాలి, కానీ ఏమైంది, ఆ వేపర్ ప్రెషర్ ఏదైతే ఉందో డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్, ఇదేమో ఐడియల్ బిహేవియర్ ఉంటే ఈ రకంగా ఉండాలి. రౌల్ట్ నేమో తెలుగులో ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త ఫ్రాంకోయిస్ మార్టే రౌల్ట్ అణుఘటకం పాక్షిక పీడనం దాని మూల భాగాల మధ్య పరిమాణాత్మక సంబంధాన్ని ప్రతిపాదించారు. ఈ సంబంధాన్నే రౌల్ట్ నియమం అంటారు. దీని ప్రకారం బాష్పశీల ద్రవాల ద్రావణంలోని ప్రతి అణుఘటక పాక్షిక బాష్పపీడనం ఆ అణుఘటకం మోల్ భాగానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఓకే, అంటే P1 ఈజ్ ప్రపోర్షనల్ టు X1, కాబట్టి P1 ఈజ్ ఈక్వల్ టు X1 ఇంటూ P1 అదే ఇందాక ఏతో సూచించాం. అలాగే P2 ఈజ్ ప్రపోర్షనల్ టు X2, సేమ్ అదే టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మనకు వస్తుంది. ఆదర్శ విలీన ద్రావణాలు రౌల్ట్ నియమం. రౌల్ట్ నియమం ఏం చెప్తుంది అనేది మీరు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది, ఒకసారి చదువుకుంటారు. ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేశాను, అదే తెలుగు మీడియంలో సేమ్ టైప్ ఆఫ్ గ్రాఫ్. ఓకే, P టోటల్ విల్ బి ఈక్వల్ టు P1 ప్లస్ P2, ఇది ఐడియల్ కండిషన్. ఏదైనా డీవియేషన్ ఉందనుకోండి, అప్పుడు మనకి పాజిటివ్ డీవియేషన్ లేదా నెగిటివ్ డీవియేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా కర్వ్స్ చూడండి, ఇదేమో పాజిటివ్ డీవియేషన్ ఉన్నటువంటి కర్వ్, ఇదేమో నెగిటివ్ డీవియేషన్ ఉన్న కర్వ్. రెండు అణుఘటకాల వ్యవస్థ బాష్పపీడనాలు సంఘటనంతో ప్రమేయం. ఏ అంటే ఏ ఫస్ట్ గ్రాఫ్, రౌల్ట్ నియమం నుంచి ధనాత్మక విచలనం చూపే ద్రావణం. బి, రౌల్ట్ నియమం నుంచి రుణాత్మక విచలనం చూపేటటువంటి ద్రావణం. ఈ గ్రాఫ్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అలాగే రౌల్ట్ నియమం నుంచి రుణ విచలనంను ప్రదర్శించే ఆదర్శేతర ద్రావణాలు ఎక్స్ప్లెయిన్ చేసేసిందే, మళ్ళీ ఒకసారి వచ్చింది అది. తర్వాతది ఈ చాప్టర్లో ఇంకా మనకి ఇంపార్టెంట్ ఏమైనా మిగిలింది అంటే ఎజియోట్రోప్లు. ఎజియోట్రోప్లు అంటే కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్స్చర్స్ అంటాం క్లుప్తంగా. అంటే యాక్చువల్గా ఏంటంటే ఏ ద్రావణానికి సంబంధించిన బాయిలింగ్ పాయింట్ దానికి ఉంటుంది, కానీ కొన్ని ద్రావణాలు కలిసినప్పుడు రెండు ఒకే టెంపరేచర్ దగ్గర మరగడం మొదలు పెడతాయి అన్నమాట. అలాంటి సబ్స్టెన్సెస్ని ఎజియోట్రోప్లు అని చెప్పి పిలుస్తాం. ఏ లిక్విడ్ మిక్స్చర్ విచ్ బాయిల్స్ at a constant temperature or completely at the same temperature without change in composition is called constant boiling mixture, that is also called as agiotropic mixture or simply agiotropes. Greek lo agiotrope ante to boil unchanged ane meaning vastundanda. Okay, composition of agiotropes is constant at a given pressure. However, on changing pressure both the boiling point and composition of the agiotrope change. This indicates that agiotropes are not definite compounds whose composition must remain constant over a range of temperature and pressure. Okay, agiotropes ante constant boiling mixtures, అంటే ఒకే ఉష్ణోగ్రత దగ్గర బాయిల్ అయిపోతాయి అన్నమాట. ఈ ఎజియోట్రోప్స్ అనేవి రెండు రకాలు, ఎజియోట్రోప్ మిక్స్చర్స్ విత్ మినిమం బాయిలింగ్ పాయింట్, అలాగే దానికి ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి. ఎజియోట్రోప్ మిక్స్చర్స్ విత్ మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్, HCl వాటర్ సిస్టమ్, వాటిని చూడండి మీరు. ఎజియోట్రోపిక్ మిశ్రమం లేదా స్థిరత్వ ధనాంక మిశ్రమం అనే పేరు అంటే ఏంటి, స్థిర సంఘటనను కలిగి ఉండి నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద సంఘటనలో మార్పు లేకుండా బాష్పీభవనం చెందే పూర్ణ మిశ్రీయ ద్రవ మిశ్రమంను ఎజియోట్రోపిక్ మిశ్రమం లేదా స్థిరత్వ ధనాంక మిశ్రమం అంటారు. నీరు హైడ్రోక్లోరిక్ ఆమ్లం, దాని సంఘటనలో HCl 20.24% ఉంటుంది. ఓకే, దాని స్థిరత్వ ధనాంక ఉష్ణోగ్రత 109 degrees,